చిత్తూరులో మైనర్పై అత్యాచారం జరిగింది. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోని మురకంబట్టు నగర వనంలో స్నేహితుడితో కలిసి వెళ్లింది బాలిక. ఫారెస్ట్ సిబ్బంది అంటూ బాలికను ముగ్గురు యువకులు బెదిరించారు. మైనర్పై సామూహిక అత్యాచారం చేశారు. చిత్తూరు పోలీసులు అదుపులో నిందితులున్నారు. నిందితులు కూటమి పార్టీకి చెందినవారు కావడంతో గుట్టు చప్పుడు కాకుండా పోలీసులు రాజీ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు మూర్తి అందిస్తారు. మూర్తి, అసలు ఏం జరిగింది? అరుణ, చిత్తూరు జిల్లాలో ఈ యొక్క వరుస రేపులు అనేవి మైనర్ బాలిక పైన రేపు జరగడం అనేది ఇప్పుడు కలకలంగా మారింది. బంగారపాలెంలో ఒక మైనారిటీ మహిళల పైన అత్యాచారం ఘటన మర్చిపోకముందు ఈ యొక్క చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం ఘటన ఇప్పుడు ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ యొక్క కార్పొరేషన్ పరిధిలో ఏదైతే మురకంబట్టి ఉన్నటువంటి నగరవనంలో మైనర్ బాలిక తన స్నేహితుడితో కలిసి నగరవనంలోకి వెళ్ళిన తర్వాత ఆమె చేత చూస్తూ ఉంటే ముగ్గురు వ్యక్తులు ఫారెస్ట్ సిబ్బంది అని చెప్పి ఆమె పైన అత్యాచారం చేసినట్లుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసు ఏదైతే ఫారెస్ట్ సిబ్బంది అని చెప్తూనే ఆమె పైన బలాత్కారం చేసినట్టుగా సమాచారం ఉండడంతో ఒక్కసారిగా ఆమెతో వచ్చినటువంటి స్నేహితుడు వెళ్ళిపోవడం జరిగింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి అమ్మాయికి సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే అత్యాచారం పాల్పడ్డారో ఆ ఇద్దరు వ్యక్తుల్ని చిత్తూరు తాలూకా పోలీసులకు అప్పగించినట్లుగా సమాచారం. ప్రధానంగా ఈ యొక్క పోతలపట్టు నియోజకవర్గ పరిధిలో బండపల్లికి చెందినటువంటి ముగ్గురు వ్యక్తులుగా ఇప్పటి వరకు సమాచారం ఉంది. మైనర్ బాలికపైన అత్యాచారానికి పాల్పడినటువంటి వారిని ఇద్దరిని అయితే చిత్తూరు తాలూకా పోలీసులకు అప్పగించారు. ఈ యొక్క పూర్తి వివరాలు అయితే పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఓకే మూర్తి, థ్యాంక్ యూ.